ఒకప్పుడు ఓ పూర్వకాలపు అడవిలో సూర్యరశ్మి చెట్లలో నుంచి పుడుచుకుని అడవి మట్టిపై నృత్యం చేస్తోంది. అటువంటి అడవిలో ఎలారా అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె అందం మాత్రమే కాదు, ఆమెకి ఉండే ప్రత్యేక శక్తి కూడా చాలా ప్రసిద్ధి. ఆమె అడవిలో పెరిగే బూటీలతో మాయాజాల ఔషధాలు తయారు చేయగలిగేది. ఎలారా మంచి మనసున్న అమ్మాయి. ఆమె ప్రకృతిలో ఉన్న శక్తులపై గాఢమైన నమ్మకంతో జీవించేది. ఆమె పొడవాటి జుట్టులో అడవి పువ్వులతో అలంకరించుకొని హద్దులు లేకుండా అడవిలో తిరుగుతూ జరీ బూటీలు సేకరించేది. గ్రామంలోని ప్రజలు ఆమె గురించి మంచి మాటలతో మాట్లాడేవారు, ఎందుకంటే ఆమె రోగాలు సరిచేయడంలో అమితమైన ప్రతిభ కలిగినది. ఒకరు రోగం పడితే ఎలారా గురించి మాటలు చక్కగా వ్యాపించేవి. తల్లులు తమ పిల్లలను కట్టుకొని నాన్నలు అడవిలో ఆమె సహాయం కోసం వెతకడానికి బయలుదేరేవారు. వృద్ధులు ఎలారాతో ఉన్న సహాయం విషయాలను పంచుకుంటూ ఆమె గురించి చెప్పేవారు. ఎలారా ఎప్పుడూ వారిని స్వాగతించి సంతోషంగా సహాయం చేయేది. ఎలారాకు చిన్న వక్రీ కటగచనం ఉన్న కట్టె పల్లకిలో వర్ణాల గ్లాసులతో నిండిన జార్లు ఉన్నాయి. ప్రతి జారులో ఉండే ఔషధాలు మంచి శక్తిని కలిగి ఉండేవి. ఆమె ప్రతిష్ఠితమైన ఔషధం, పునరుజ్జీవన పానీయం, దేహం మరియు మనస్సు కూడా కోల్పోవడానికి సహాయం చేస్తుంది. ఒకరోజు ఆమె అరుదైన మూన్ఫ్లవర్ పువ్వును సేకరించింది. అది ఒక్కసారిగా ఆ అడవి చుట్టూ మాయాజాల కాంతితో ప్రకాశించింది. ఆమె ఆ పువ్వును ఔషధంలో కలిపి దాని శక్తిని మరింత పెంచింది. ఈ విషయానికి అందరికీ తెలుసుకోవడంతో చాలా మంది దూర ప్రాంతాల నుండి ఆమె సహాయం కోసం వచ్చారు. అయితే ఆమె ప్రజాదరణ పెరిగే కొద్దీ ఒక శక్తివంతమైన మాంత్రికురాలికి ఎలారా మీద జలోసి మొదలైంది. ఆమె ఎలారాను గెలిచినట్టు చూపించి అడవిలోని మాయాజాలాన్ని తనకే తట్టు చేసుకోవాలని అనుకున్నది. ఆ మాంత్రికురాలు చీకటి ప్రాణులను పంపి ఎలారా సహాయం కోసం వచ్చిన ప్రజల మీద అబద్ధాలు ప్రచారం చేసి శాపాలు వేసింది. కాని ఎలారా తన నమ్మకంతో, ప్రకృతితో ఉన్న అనుబంధంతో అడవిని ఆహ్వానించింది. చెట్లు పురాతన రహస్యాలను ఫీస్తు చెప్తూ జంతువులు ఆమెకు సహాయం చేయడానికి చేరాయి. వారు ఒక గొప్ప మంత్రాన్ని సృష్టించి గ్రామస్తులలో ధైర్యాన్ని నింపారు. ఆ శక్తి మాంత్రికురాలనే గెలిచి ఆమె అడవిలో తిరగకుండా తన కోటకు వెళ్ళిపోయింది. అది తరువాత ఎలారా ఒక పురాణంగా మారింది, ఆశ మరియు ధైర్యం యొక్క ప్రతీకగా. ఆమె ఇంకా అడవిలో తిరుగుతూ ఔషధాలు సేకరించి ప్రేమతో సహాయం చేస్తూ గ్రామస్తులకు అండగా నిలిచింది. గ్రామస్తులు ఎదుగుతూ ఎలారా మీద ప్రేమ పెరిగింది, ఎందుకంటే ఆమె ప్రతిభతో వాళ్లను ఆరోగ్యంగా ఉంచింది. వాస్తవంగా జాదూ అది రోగాలకు నివారణ మాత్రమే కాదు, మనసులోని ప్రేమ మరియు సహాయం కూడా.